ఒకదాన్ని కనుక తయారు చేసి అలా బయట పంపించినప్పుడు దొంగలు ఎత్తుపోయారు. నాన్నగారు ఏంటంటే ఈ నేను బ్రతికానని తన మాత్రం శుక్రవారం నాకేం పెట్టనిచ్చాడు కదా 3 గంటల వరకు. ఇంకా నాన్నగారు ఆంజనేయులు దండకం చదివేవారు, తర్వాత సత్తు మంత్రం వేసేవారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా జనాలు వస్తూ ఉండేవారు. ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినాయంటే నాన్నగారు ఖచ్చితంగా వదిలేశారు. నిద్రపోతుంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేస్తున్నారు బాబు వ్రతం చేస్తుంది సువార్త చేసేస్తుంది వచ్చి ఇదే అనుకునేవాళ్ళం అండి. సువార్త చెప్పారు. ఆవిడ ఎప్పుడో పాట పాడేవారు, రాక్కడనే రైలు బండి వస్తున్నది, ఆ పాట పాడేవారు. ఇంకా ఆడపడుచులు అంటే నేను ఇంకా చాలా ఇష్టం, వాళ్ళకి నేను ఇష్టం, నాకు వాళ్ళు ఇష్టం, చెప్పడం ఏముందండి. అలాగే మధ్యలో కూడా నాకు చాలా బాగా ప్రేమిస్తారు. వదిన అని వదిలేవారు కాదు. అలాగే అనేదాన్ని వెళ్ళేదాన్ని. అప్పుడు అత్తయ్య గారు వేసారంటే ఇక్కడ సువార్త చేసేవారు స్వామినారులో. అప్పుడు నేను ఇష్టం ఉండేది కాదు సువార్త అంటే ఏంటి అనేదాన్ని. కూర్చోండి నీకు ఎందుకు అని చెప్పేసి నాకు చిన్న చర్చకు తీసుకెళ్ళి చిన్న నూనె తీసుకెళ్ళి నచ్చిమే పోసారు. ఎందుకండి పోస్తానంటే ఏమో నాకు తెలియదు, నిన్ను అభిషేకించమన్నారు దేవుడు అంటే. నన్ను అని మామూలు ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు మాట మాట్లాడు, నశించిపో ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయవా అన్నారు.